అర్బన్ ఏరియాస్తో పోల్చుకుంటే, అర్బన్ ఓటింగ్తో పోల్చుకుంటే రూరల్ ఏరియాస్లో కమలం గుర్తుకి ఆదరణ తక్కువ. అంటే ఏంటి మీకు ఆ ధీమా ఏంటి? ఇప్పుడు ఆ రూరల్ ఏరియా ప్రజలంతా కూడా ఈ రోజు యావత్ భారతదేశం అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూస్తున్నారు. ఇక్కడ సీఎం రమేష్ని చూడలేదు, అభ్యర్థిని చూడలేదు. అలాగే నాకుండే అవగాహన 12 సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేసిన విధానము ఇవన్నీ కూడా కేంద్ర పెద్దలకు అటు ప్రధానమంత్రికి కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారిని చెప్పారు. నిన్నగాక మొన్న రాజ్నాథ్ సింగ్ ఇక్కడ నా నామినేషన్కి వచ్చినప్పుడు ప్రజలకు ఏదైనా సమాచారం ఇచ్చాడు. రమేష్ను పార్లమెంట్లో చూశాము. ఏదన్నా సాధించాలంటే రమేష్ వల్ల అవుతుంది, రమేష్కు అవగాహన ఉంది, మేమే ఆశ్చర్యపోయాము. ఏ పని చెప్పినా కూడా పార్లమెంట్లో రమేష్ చేస్తాడు. ఏ డెవలప్మెంట్ కావాలని ఉంటాం, మేము ముందు ఉంటాం. ఇక్కడ నేను రక్షణ శాఖ మంత్రిగా చెప్తున్నా, ఇక్కడ డిఫెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంకా డిఫెన్స్ కావాలా, ఇంకా ఏమొచ్చినా కానీ అనకాపల్లికి మొదటగా శాంక్షన్ చేస్తానని చెప్పి పబ్లిక్లో స్టేట్మెంట్ రాజ్నాథ్ సింగ్ ఈరోజు భారతదేశంలో అత్యంతమైన శక్తివంతుడు, చాలా సీనియర్ నాయకుడు భారతీయ జనతా పార్టీలో. అటువంటి రాజ్నాథ్ సింగ్ అనకాపల్లికి వచ్చి నామినేషన్కి వచ్చినాడంటే భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి గారు కానీ ఎంత సీరియస్ గా ఈ అనకాపల్లి గురించి తీసుకున్నారో చూద్దాం. రేపు 7వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అనకాపల్లిలో ప్రధానమంత్రి గారి బహిరంగ సభ కూడా ఉంది. అలాగే వైసీపీ చూసుకుంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళు అందించిన సంక్షేమ పథకాలు ఇంటింటికి అందాయి, అవే మమ్మల్ని గెలిపిస్తాయంటూ ధీమాతో ఉంది. అమ్మఒడి ఇచ్చారు, నాన్న జోబి ఖాళీ చేశారు. అలాగే ఏదైతే వాళ్ళు చెప్తున్న స్కీములు ఉన్నాయో ఏ స్కీములో కేంద్ర ప్రభుత్వ పథకాలే ఉన్నాయి కానీ అతను సొంతంగా ఏమి ఇచ్చాడు నేను చెప్పమంటే వరుసగా చెప్పుకుంటా పోతా. 100 పథకాలలో ఇండ్లు ఏదైతే ఈరోజు నేను ఇల్లు కట్టించాను అంటున్నాడో ఆ ఇంటికి 1,80,000 1,80,000 100%, 1% కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, 100% కేంద్ర ప్రభుత్వం డబ్బులే. ఈయన స్టిక్కర్ మాత్రం జగనన్న కాలనీలను పెట్టుకుంటున్నాడు, జగనన్న హౌసింగ్ అని పెట్టుకుంటున్నాడు. అది తప్పు, ప్రజలందరూ తెలుసుకున్నారు. అలాగే ఉపాధి హామీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసేదే. అలాగే ఈరోజు బియ్యం పంపిణీలో 1 కేజీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? కేంద్రమే ఇస్తుంది. కాకపోతే ఆయన బండ్లు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ముద్ర వేసుకుంటున్నాడు. అలాగే ఈరోజు విద్యార్థులకు ఇచ్చే స్కూలు ఫీజులు కానీ, స్కూలు యూనిఫామ్స్ కానీ, స్కూల్ వాళ్ళకి ఇచ్చేది కానీ, బుక్స్ కానీ అలా చెప్పుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది. ఈరోజు ఆంధ్ర ప్రభుత్వం ఎక్కడే కానీ ఒక్క చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిందేమో. ఈ అనకాపల్లి రోడ్లు చూస్తే జగన్ ప్రభుత్వం ఎలా ఉందో ఆ విధంగా అనకాపల్లిలో రోడ్ల పరిస్థితి ఉంది. 30 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే అనకాపల్లి వాసులు ఏం పాపం చేశారండి? నేను అడుగుతున్నా. 30 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. ఇంకో పక్క మొత్తము ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒక క్వార్టర్ తాగాలనుకుంటే 60 రూపాయలు ఉండేది ఈరోజు 180 రూపాయలు చేశాడు. అంటే 200% పెంచాడు. 120 రూపాయలు ఇంటూ 30 రోజులు 4,500 వాళ్ళ దగ్గర వసూలు చేశాడు. నెలకు సంవత్సరానికి ఒక క్వార్టర్ తాగే వాళ్లకు 50,000 60,000 రూపాయలు ఒక మనిషి దగ్గర తీసుకుంటున్నాడు. వాళ్ళకి ఇచ్చేదేమో 30,000. అంటే నువ్వు 30,000 ఇచ్చి 60,000 దోచుకుంటున్నావు. ఆ విధంగా డీజిల్లో పెట్రోల్ ఎంత దోచుకుంటున్నావు, బస్ ఛార్జీలు ఎంత దోచుకుంటున్నావు, కరెంటు ఛార్జీలు 5 సార్లు పెంచి ఎంత దోచుకుంటున్నావు. ఈరోజు ప్రయాణికులు పాపము బస్సుల్లో ప్రయాణించే పరిస్థితి లేదు. బస్ ఛార్జీలు 5 సార్లు పెంచాడు, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు. ఇప్పటికి కూడా నాణ్యమైన కరెంటు లేదు. రైతులకి ఎక్కడ కూడా సబ్సిడీ ఇవ్వాల్సింది, రైతులకు పనిముట్లు ఇవ్వాల్సింది. కేంద్ర సబ్సిడీ ఉన్నా కూడా ఈయన మ్యాచింగ్ గ్రాంట్ 10% 15% ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు 14,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు మంచినీటికి ఇంటింటి కుళాయికి శాంక్షన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాల్సింది, అది కూడా ఇవ్వలేకుండా ఈరోజు ఆ పథకం అమలు చేయలేకుండా పోయిన పరిస్థితి. ఈ విషయం కూడా రాజ్నాథ్ సింగ్ లెక్కలతో సహా ప్రజలకు తెలియజేయడం జరిగింది. వరల్డ్ బ్యాంకు రోడ్స్ కు శాంక్షన్ చేస్తే వీళ్ళు 25% ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకుండా పోయినాడు. ఆ రోడ్లు ఎక్కడ కూడా 5 సంవత్సరాల కిందట టెండర్లు పిలిచిన రోడ్లని ఈ రోజుకి 10% కంప్లీట్ చేయలేకపోయినాడు. ఆ డబ్బులు ల్యాప్స్ అయిపోయినాయంటే మనం ఏమర్థం చేసుకోవాలి? అలాగే వైసీపీ సీఎం రమేష్ కు ఒక సవాల్ చేస్తోంది. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసే దమ్ము సీఎం రమేష్ కుందా అంటూ కూడా వైసీపీ చెప్తుంది. వాళ్లకు చెవులు లేవు, కళ్ళు లేవు, బ్రెయిన్ లేదు. నేను అనకాపల్లికి ఏ రోజైతే ఎంటర్ అయినానో ఆ రోజు మొట్టమొదటి అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు సీఎం రమేష్ ఆపుతాడు. లేని స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేసి నేను 12 రోజులు నిరాహార దీక్ష చేసిన వాడిని ఉండే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోనివనని చెప్పి నేను గట్టిగా చెప్పడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళు విని చెవులు కళ్ళు ఉంటే వారికి తెలుస్తుంది. అది కాకుండా ఇది లేనప్పుడు వారికి కావాల్సింది ఏంటి?
డబ్బు డబ్బు డబ్బు. వారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కావాలి, ప్రైవేటైజ్ చేస్తే ఆ స్థలాలు తీసుకోవాలనే ఆశలో ఉన్నారు, కానీ స్టీల్ ప్లాంట్ ఆపాలని వాళ్ళు ప్రయత్నం చేసిన రోజులే లేవు. అలాగే విశాఖ రైల్వే జోన్ సంబంధించి ఎలాంటి కృషి చేయబోతున్నారు సీఎం రమేష్? నిన్నగాక మొన్న పీయూష్ గోయల్ గారు ల్యాండ్ సూటబుల్ ల్యాండ్ ఇవ్వమంటే ల్యాండ్ ఇవ్వలేదని ఎన్ని లెటర్లు రాసామని మీకు లెటర్తో సహా మీడియాకు చూపించడం జరిగింది. వారికి ఆ సిద్ధశుద్ధి లేదు. వారికి ఎంతసేపు ఉన్నా దోచుకోవాలన్నా, దాచుకోవాలన్నా, పంచుకోవాలన్నా. ఆ పంచుకోవడం కూడా ఎవరు పంచుకుంటున్నారు మీరు చూడండి. ఉత్తరాంధ్ర అంతా విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి దోచుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటి, ఇక్కడ బానిసలా? ఉత్తరాంధ్ర ప్రజలు ఏమైనా బానిసలా ఈ రెడ్లకి? కాదు. సీఎం రమేష్ వచ్చినాడు, మీ భరతం పట్టి కానీ అదే వైవి సుబ్బారెడ్డి కడప రౌడీజం ఇక్కడ వచ్చి చేస్తున్నారంటూ కూడా సీఎం రమేష్ ని ఒక్కటి చూపించమండి. ఇంతవరకు నా లైఫ్ లో నేను ఎక్కడన్నా రౌడీజం చేసినా అని. వారికి కావాలంటే 100 కాదు 1000 చూపిస్తా, 1000 చూపిస్తా. నేను ఎక్కడన్నా కానీ ఇంతవరకు నా రాజకీయ జీవితంలో నేను ఎక్కడన్నా ఒక రౌడీజం చేసినా కానీ, ఒక భూ కబ్జా చేసినా కానీ, ఒక చిన్న అవినీతి చేసినట్టు కానీ నాకు చూపించమండి, నేను దేనికైనా రెడీ. అనకాపల్లి ప్రజలు కమలం గుర్తును ఓన్ చేసుకున్నారా? అసలు ఈ రోజు అనకాపల్లి ప్రజల్లో ఎవరి కళ్ళలో చూడండి కమలం తప్ప వేరేది కనపడుతుందేమో. ఒక కంటిలో కమలం, అనకాపల్లి అసెంబ్లీకి వస్తే ఒక కంటిలో గ్లాసు, అదే చోడవరం పోతే ఒక కంటిలో కమలం, ఇంకో కంటిలో సైకిల్. అలా ఉంది ఈరోజు పరిస్థితి. ఇంకా కూడా ఈ 15 రోజుల్లో అనకాపల్లి ఎక్కడ చూసినా కమలమే కనపడుతుంది తప్ప వేరేది కనపడుతుందా? అనకాపల్లి పార్లమెంట్ లో చూసుకుంటే సీనియర్లు ఉన్నారు, టీడీపీ సీనియర్లు కావచ్చు, అలాగే జనసేన పోటీ చేస్తుంది. ఈ ముగ్గురు బీజేపీ అలాగే జనసేన టీడీపీ కోఆర్డినేషన్ ఎలా ఉంది మీరు చెప్పండి. ఈ రోజు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పార్లమెంటులో అటు సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు గాని, అయ్యన్న పాత్రుడు గారు గాని, లేదా ఇక్కడ ఉండే కొనతల రామకృష్ణ గారు గాని, పీలా గోవింద్ గారు గాని, రత్నాకర్ గాని, ప్రతి పార్లమెంట్లో చలపతిరావు గారు గాని, పెద్దలు అందరూ కూడా ఈ రోజు కలిసికట్టుగా పనిచేస్తున్నాము. యు నేమ్ ఇట్ వన్. ఈ కూటమిలో ఎవరన్నా ఒక్కరు పని చేయలేదు అని మీరు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు ఇస్తున్నారు. అది నిజంగా కూడా నాకుండే పరిచయాలు. నేను అంతకుముందు 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ నాకు పరిచయమే. నేను తెలుగుదేశం పార్టీతో ఉన్న చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు, చిన్న మామూలు కార్యకర్త నుంచి ఈరోజు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న దాడి వీరభద్రరావు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సీఎం రమేష్ గెలవాలి, సీఎం రమేష్ పనిచేసుకుంటాం. సీఎం రమేష్ కాదు అభ్యర్థి, మేము అభ్యర్థి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకున్న దానివల్ల ఈరోజు నాకు గెలుపు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజార్టీతో అనకాపల్లి ఆల్ఫాబెటికలే కాదు మెజారిటీలో నెంబర్ 1 స్థానంలో